నాయకుడు ఉండి తన క్రిందనున్న వాళ్ళ పాదాలను పట్టుకోవటానికి మించిన నాయకత్వం లేదండి. అది ప్రపంచంలో ఎవ్వరు ఏ నాయకుడు చేయలేదు, యేసు తప్ప. ఒకళ్ళ తర్వాత ఎవడైనా చేశాడు అంటే అది యేసు తర్వాతే చేసి ఉండాలి. యేసుకు ముందు ఎవ్వడు ప్రజల కాళ్ళు పట్టుకున్న నాయకుడు లేడు. తను తగ్గించుకుని నాయకుడు అన్నవాడు ఇలా ఉండాలి. ఇది అవసరాల కోసం ఎవడో కాళ్ళు పట్టుకోవడం కాదు, పీకల మీదకి వచ్చింది కాబట్టి కాళ్ళు పట్టుకోవడం కాదు. యేసుప్రభు పీకల మీదకి వచ్చినందుకు కాళ్ళు పట్టుకోలేదు ఎవరికి. మనకి ఎదురు పీకల మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరి కాళ్ళను పట్టుకోవడానికి సిద్ధపడతాం. యేసుప్రభు అలా పీకల మీదకి వచ్చినందుకు కాళ్ళు పట్టుకోలేదు. గతంలో చరిత్రలో ఎవరైనా కాళ్ళు పట్టుకున్నాడేమో అలాంటి కారణాల చేత కాదు. ఒక నాయకుడిగా ఉండి తన క్రిందనున్న వాడిని, తనకంటే తక్కువ వాడిని కాళ్ళు పట్టుకొని ఇలా ఉండాలి నాయకుడైన వాడు, ఇలా ఉండండి అని నేర్పించే వ్యక్తి అంటూ ప్రపంచ చరిత్రలో, అది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అయినా కావచ్చు, BC or AD, అది ఒక్క యేసుకే చెల్లుతుంది. దానికి కారణం ఆయన మాదిరి అలాంటిది, ఆయన జీవితం అలాంటిది, ఆయన జ్ఞానం అలాంటిది. కానీ ఆ జ్ఞానానికి ఈరోజు సమాజం పెద్దపీట వేస్తుందంటే వేయదు.